హలో గైస్, సో మేము ఇప్పుడు వైజాగ్లో ఎండింగ్ బ్లాక్కి మేము ఒక మ్యూజియంకి వచ్చాం. మ్యూజియంకి ఎప్పుడు వెళ్ళలేదు మేము. అక్కడ ఒకటి ఫ్లైట్ మ్యూజియం ఉంది, వెనకని సబ్మెరీన్ మ్యూజియం ఉంది. ఇది కొత్తగా కట్టారు రీసెంట్గా, 1 year కూడా అవుతుంది అనుకుంటా. హెలికాప్టర్ మ్యూజియం ఇక్కడ రీసెంట్గా పెట్టారు, UH-3H అని. సో మేము ఇక్కడికి వెళ్ళిపోతున్నాం. UH-3H అయితే పెట్టి జస్ట్ 1 month 2 months అవుతుంది. మేమైతే ఫస్ట్ టైం గొడవస్తాం. సో మీకు చూపిస్తాం. ఎవరైనా వైజాగ్ వచ్చే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపల డిఫరెంట్ హెలికాప్టర్ ఎక్కడెక్కడ ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి. అవన్నీ హిస్టరీ అలా యూనిఫామ్ ఇక్కడ దీని హిస్టరీ అంతా ఉంది. ఇక్కడైతే మనకు కనిపిస్తుంది UH-3H రెస్క్యూ ఆపరేషన్స్ కూడా యూజ్ అయింది. సో డిఫరెంట్ ఆపరేషన్స్ అయితే చేసింది. డిప్లాయ్మెంట్ 1950s అంట. సో ఇప్పుడైతే ముందుకెళ్ళిపోదాం. ముందుకెళ్ళి చూద్దాము. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఫోటో తీసుకోవడానికి ఒక బ్యాక్ డ్రాప్ ఉంది అంటే మనం పోస్తాం. సో ఇదైతే మనం నెక్స్ట్ సెక్షన్ పెడతాం. నెక్స్ట్ సెక్షన్ ముందు చూద్దాము. నెక్స్ట్ సెక్షన్ డైరెక్ట్ హెలికాప్టర్ ఉంది. హెలికాప్టర్ వస్తుంది, కింద ఉంది. బట్ మీకు మొత్తం చూపిస్తాం. లోపల ఉన్న కిచెన్ ఎవ్రీథింగ్ చూపిస్తాం. మాకు తెలిసినంత వరకు మేము అన్ని అన్ని బయట దాని ఇంజిన్ ఉంది. ఫస్ట్ అయితే మీకు ఆ ఇంజిన్ చూపించేస్తాం. దాని తర్వాత లోపలికి వెళ్దాము. దాన్ని వన్ ఆఫ్ ది ఇంజిన్ అనుకుంటా. థ్రస్ట్ చూడటానికి అయితే చాలా పెద్దగా ఉంది అది ఇన్ రియల్ లైఫ్. రెస్క్యూ ఆపరేషన్కి యూస్ చేసే ఎక్విప్మెంట్ ఒకటి ఇంకొకటి కూడా. ఇదైతే ఎస్పెషల్లీ వాటర్లో ఎవరైనా ఉంటే వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఇది కూడా. ఇదైతే దీంట్లో మంచి కూర్చుంటే లిఫ్ట్ చేస్తుంది, పైకి. ఇదైతే బాడీ స్ట్రక్చర్ మనకి ఇండియాలో ఉంటుంది కదా. సో ఇందులో ఒక రెస్క్యూ ఆపరేషన్. సో ఇప్పుడు ఎంట్రన్స్ అటుపక్క ఉంది. వింగ్స్ అయితే చాలా ఎక్కువ పెద్దది, ఒక 20 feet ఉంటుందేమో. ఆ ప్రొపెల్లర్ కూడా పెద్దగా ఉంది. రియల్ నా తల పగిలింది ఫస్ట్ ఎంట్రన్స్కి. సో ఇదే హెలికాప్టర్ లోపల
ఇక్కడ ఏసీ ఇక్కడ వెన్స్ లా పెట్టారు. కానీ రియాలిటీలో అయితే ఉండదు ఇది. ఐ థింక్ దీంట్లో ఉన్నవన్నీ రిమూవ్ చేస్తున్నట్టున్నారు. జస్ట్ ఓన్లీ అవుటర్ బాడీ ఒకటే ఉంది. అండ్ ఇక్కడైతే ఇలానే ఉంటుంది అనుకుంటా కూర్చోడానికి. అండ్ ఇక్కడైతే ఇది ఇదైతే కాక్పిట్ ని కవర్ చేస్తుంది ఎవరిని వెళ్ళకుండా. ఎందుకంటే మన వాళ్ళు అందరూ లోపలికి వెళ్ళి బ్రేక్ చేసేస్తూ ఉంటారు కదా. ఇక్కడైతే ఇవేమీ వర్క్ అవ్వవేమో, ఆల్మోస్ట్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. సో లోపల ఇలా ఉంటుంది. ఇదంతా లోపల పార్ట్. మన పైలట్ ఇలా కూర్చుని ఫ్లై చేస్తారన్నమాట. సో హైట్ అయితే అంత లేదు. ఇది చూడండి ఇంతే, అసలు లేదు. 3 fingers గ్యాపే ఉంది. ఒక ఇంచ్ ఉంటుందేమో గ్రౌండ్ తగులుతుంది నాకు. నాకైతే ఈ మ్యానిక్యూర్స్ వస్తుంటే భయం వేస్తుంది. ఎవరైనా మనిషి మీద మనం కూర్చున్నారేమో. ఇదంతా నాకు తెలిసి వేరే అనుకుంటా. ఇంకా ఇక్కడ చేయడానికి ఏం లేవు, ఇవన్నీ రిమూవ్ చేస్తారు. బట్ అయితే బాగానే ఉంది. మనం కూడా ఇలా కూర్చున్నాం. నువ్వు ఆ రెస్క్యూ రెస్క్యూ నేను కూడా. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా వాచ్ యువర్ హెడ్ అయితే అన్నారు. అది ఎంట్రన్స్ లో రాయలేదు, సో నా తల అక్కడే పగిలిపోయింది. అయితే బయటికి వెళ్ళిపోదాం అంతే. లోపల ఏం లేదు. ఇక్కడ మళ్ళీ వాచ్ చేయలేదు. ఇక్కడ ఏదో ఉంది. ఇది ఐ థింక్ చూసుకోకుండా వస్తే నాలాంటి వాటికి ఖచ్చితంగా హ్యాంగ్ తగులుతుంది. చేయడానికి అనుకుంటా. ఇది ఎందుకంటే ఇది అలాంటివి ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్స్ కి యూజ్ చేస్తారు. ఇది ఆల్రెడీ దీంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఇది ఒరిజినల్ వర్కింగ్. ఎయిర్ లిఫ్ట్ చేయడానికి డౌన్ చేస్తారు. అండ్ సో గైస్ ఇక్కడైతే ఇంకేం లేదు. అలా చూసి వెళ్ళిపోదాం బయటికి. సో మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.